హాయ్ అండి. మనం చేసే ప్రతి పని భగవంతుని దృష్టిలో పడుతుంది అంటారు. అదెలా సాధ్యం? ఎవరేం చేస్తున్నారో గమనించడం తప్ప వేరే కార్యకలాపాలు ఉండవా? దేవుడు మనలనే చూస్తున్నాడని మనకి ఎలా తెలుస్తుంది అని ఒక శిష్యుడు తన గురువుగారిని అడిగాడు. అందుకు గురువుగారు ఇలా చెప్పాడు: కళ్ళు మూసుకొని పాలు త్రాగే పిల్లి తనను ఎవరూ గమనించడం లేదని భ్రమపడుతూ ఉంటుంది, కానీ అది వాస్తవం కాదు. దానిని ఎవరో గమనించి తరిమి కొడుతూనే ఉంటారు. అలాగే తప్పుడు పనులు చేస్తూ దేవుడికేం తెలుస్తుంది అని భావించడం శుద్ధ అవివేకం. భగవంతుడు సర్వాంతర్యామి. లోకంలో జరిగే ప్రతి మంచి చెడ్డలు ఆయన దృష్టిని దాటిపోలేవు. కుచేలుడు కృష్ణ పరమాత్మని చూడడానికి వెళ్లిన సమయాన తన నడుముకి చిరిగిన వస్త్రంలో కొంచెం అటుకులు మూట కట్టుకుని వెళ్ళాడు. కుచేలుడు తను తీసుకుని వచ్చిన అటుకులను గురించి కృష్ణునికి చెప్పనేలేదు. కాని కృష్ణుడు ఆ అటుకులను చూసి ఆతృతగా నోటిలో వేసుకున్నాడు. కుచేలుడి అదృష్టమే మారిపోయింది. దుర్యోధనుని సభలో అవమానాల పాలైన ద్రౌపది తపించినది, దుఃఖించినది. సభలోని మహాత్ములు, కులగురువులు, పరాక్రమశాలురు ఎవ్వరూ ఏమీ చెయ్యలేకపోయారు. అయినా అక్కడికి చాలా దూరాన ఉన్న ద్వారకలో ఉన్న కృష్ణ పరమాత్మ అక్కడి నుండే ద్రౌపదికి మాన సంరక్షణ చేశాడు. ఈ విధంగా భగవంతుడు అందరినీ సదా గమనిస్తూనే ఉంటాడు. అందుచేత సదా మనస వాచ కర్మణ మంచినే తలవండి, మంచినే చేయండి అని గురువుగారు తన శిష్యులకు బోధించారు. కాబట్టి మంచే చెయ్యాలి.